ఎందుకంటే ఇవాల్టి వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పి కోర్టులో అంతకుముందే ఆదేశాలు ఉండటం వల్ల ఇవాల్టి వరకు అరెస్ట్ చేయరు. అయితే ఈలోపు ఆయన రంజిత్ మీద దాడికి సంబంధించినటువంటి కేసులో ముందస్తు బెయిల్ అప్లై చేస్తే హైకోర్టు కొట్టేసింది. ఇవాళ ఆయనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. నెంబర్ 1 సిటీ కోర్టులో బెయిల్ తీసుకోవడం, సంపాదించుకోవడం. నెంబర్ 2 సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ సంపాదించుకోవడం. హైకోర్టు సిటీ కోర్టులో బెయిల్ తీసుకోమంది కానీ సుప్రీంకోర్టు బెయిల్ ఇట్లాంటి సందర్భంలో ఇవ్వదు. నువ్వు లోకల్గా ఉన్న ప్లాట్ఫారాలు అప్రోచ్ అయ్యి స్థానిక కోర్టు లేదంటే హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు అంటుంది. హైకోర్టు బెయిల్కి నిరాకరించినటువంటప్పుడు సుప్రీంకోర్టు ఇస్తుంది. కానీ ఇక్కడ హైకోర్టు బెయిల్ నిరాకరించడానికి కారణం ఏంటంటే నువ్వు కింద కోర్టు ఉండగా పై కోర్టుకి ఎందుకు వచ్చావు అన్నటువంటిది. అదే ముక్క సుప్రీంకోర్టు అయినా చెప్తుంది. ఇప్పుడు వెళ్తే కనుక నువ్వు ముందు కింద కోర్టు ఉందని అప్పుడు హైకోర్టు ఆర్డర్లు ఫాలో అవ్వంటుంది. కాబట్టి సిటీ కోర్టులోనే ఆయనకి బెయిల్ రావాలి. ఒకవేళ కనుక లేకుండా ఉంటే తర్వాతన ఏం చేస్తారు పోలీసులు అనేది చూడాల్సి ఉంది.